గోదా కనిపించేసాయి అనుకోకు, కొంచెం కనిపించాయి అది బాగా. అలా అమ్మనెక్కించుకొని వెళ్తుంది యోధ. ఉదయాన్నే ఉప్మా. హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవైతే నిన్న మేము వచ్చేటప్పుడు ఎల్లిపాయలు తీసుకొని వచ్చాము. నైట్ అయితే మొత్తం మొలిసాము. ఇప్పుడు పసుపు రాసి కొంచెం ఆయిల్ రాసి చాటలోనైతే ఎండబెట్టి ఇక్కడైతే పెట్టేసాము మామిడికాయ పచ్చడి కోసం అని. ఇదైతే 3వ రోజు ఎల్లమ్మ పెట్టుకొని ఇంట్లో పాలు పొంగిచ్చేస్తే కోడిని కోసారు. సో కోడిని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు నీట్గా కట్ చేసి అయితే పెట్టేసి ఇదైతే మా అమ్మ అయితే కట్టెల పొయ్యి మీద నాటుకోడి పులుసు అయితే చేస్తుంది అనమాట. పొయ్యి రాజేసేసి ఒక పెద్ద గిన్నె అయితే పెట్టేసి దాంట్లో ఒక 3 పావులు ఆయిల్ అయితే 3-4 పావులు ఆయిల్ అయితే వేసిందండి. ఆయిల్ బాగా వేడవ్వాలి. అంతా ఓపెన్ ప్లేస్. ఇంతకుముందు కొబ్బరి తోట ఉండేది, తర్వాత మామిడి తోట ఉండేది, తర్వాత ఇప్పుడు సుబాబులు అయితే వేసుకున్నారు. ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట. బెడ్షీట్లు అన్నీ ఉతికి ఇట్లా ఆరేసుకున్నారు. ఇదైతే మునగాకు చాలా మంచిది. మునగాకు కారపొడి అయితే చేస్తాము. వెళ్ళేటప్పుడు కొంచెం మునగాకు కోసుకుంటా, గోరింటాకు అయితే వేడైందండి. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే వేస్తుంది. పొయ్యి దగ్గర అయితే ఎండ వస్తుంది. ఇది నైట్ పూట చల్లగా ఉంటుంది. ఇక్కడైతే నైట్ అన్నం వండుతాం. ఇప్పుడు కొంచెం 9:30 అయింది, కానీ ఎండ మాత్రం ఏమొస్తుంది. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే వేస్తుందండి. ఆయిల్ అయితే వేడైంది. కట్టెల మీద వండితే నాటుకోడి పులుసు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇదనమాట చెట్టు, వేప చెట్టు. వేపకాయలు వచ్చేసాయి. వేపకాయలు 2 సార్లు వస్తాయి అన్నమాట. వేపకాయలు ఈగలు వస్తాయి. వేప పళ్ళు పడితే బాగా ఈగలు కూడా వస్తాయి అన్నమాట. ఆకాశం ముందు ఈగలు బాగా వస్తుంది. మా తాతయ్య అయితే అక్కడ కూర్చున్నారు. ఇది మా పెంకటిల్లు. మళ్ళీ నెక్స్ట్ మండేకి ఇక ఇల్లు అయితే మొత్తం తీసేస్తారనమాట. వాళ్ళు వచ్చే మేకల్లా ఇల్లు ఎలా ఉండరో చూడాలి. ఇక బట్టలన్నీ మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఉతికేసి అన్నీ ఆరేశారు. ఎటు చూసినా బట్టలే కనపడతాయి. ఇంతమంది ఉన్నారు కాబట్టి బట్టలు ఎక్కువే ఉంటాయి 2 పూట్ల స్నానాలు చేస్తే. సో ఇక మా అమ్మ అక్కడికి ఇక్కడ తిరుక్కుంటే అయితే కూర అయితే చేస్తుంది. ఇప్పుడైతే గంట తెచ్చి కలబెడుతుంది. కూర అయితే కూసాము ఇంట్లోదే. మొత్తం నీట్గా కట్ చేసి కాల్చి క్లీన్ చేసింది. ఈరోజు ఏంటంటే మా నాన్న లేడు, మా అమ్మే కోసింది అనమాట. ఫస్ట్ టైం కోడిని కోయటము. పల్లెటూరులో ఉన్న మా అమ్మకైతే కోడిని అయితే కోయటం రాదు. ఈరోజు మా నాన్న ఇంట్లో లేడని మా అమ్మే క్లీన్ చేసి కోడిని అయితే కట్ చేసింది అనమాట. అయితే మగ్గాయండి. ఇప్పుడైతే చికెన్ వేస్తుంది, నాటుకోడి చికెన్ని. ఉల్లిగడ్డలు మగ్గాయి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్ మొత్తం అయితే వేస్తుందండి. చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మా ఉప్పలమ్మ తల్లి అండి. నేను ఎప్పుడు వచ్చినా సరే ఈ ఉప్పలమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి వెళ్తాను. అప్పుడప్పుడు పాలు పొంగించుకొని కూడా వస్తాను అనమాట. వస్తా పోతా చల్లగా చూడు తల్లి, అందరూ బాగుండాలని చెప్పేసి ఎప్పుడు వచ్చినా ఉప్పలమ్మ తల్లికి అయితే దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా వెళ్తాను అనమాట. ఇది ఉప్పలమ్మ తల్లి. ఈ సంవత్సరం అయితే ఉప్పలమ్మ పెట్టలేదు, ఇల్లు కట్టిన తర్వాత పెడతారంట మా ఉప్పలమ్మ తల్లి. చాలా సత్యం ఉన్న తల్లి అండి మా ఉప్పలమ్మ తల్లి కూడా. ఏదన్నా అనుకున్నా మంచిగా నెరవేరిద్ది. మా పెళ్ళైన దగ్గర నుండి అయితే నేను ఎప్పుడు వచ్చినా, పుట్టింటికి ఎప్పుడు వచ్చినా ఉప్పలమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టేస్తే వెళ్తాను. ఎల్లిపాయలు ఎండబెట్టిందిగా ఒకసారి చేతితో మళ్ళీ ఇలా అంటుంది. పొట్టు పోతుంది అని చెప్పేసి మళ్ళీ ఎల్లిపాయలు ఇలా చేతితో నలుపుతుంది. వచ్చేసి మా హౌస్ నీళ్ళు. ఇప్పుడైతే ఆయిల్లో చికెన్ అయితే మంచిగా మగ్గిందండి, నాటుకోడి చికెను. ఇప్పుడు ఒక స్పూన్నర అయితే పసుపు అయితే వేసాము. పసుపు వేసుకొని అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కిందికి మీదకి ఇక దాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఒకేసారి 3 కేజీల దాకా నూరారనమాట. అంత స్టీల్ క్యాన్లో పెట్టింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే ఒక పెద్ద గంటతో 1 గంట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి కారం అయితే వేస్తున్నాము. కారం లేని కారమే. పసుపు ఉప్పు కారం, కారం లేని కారం ఒక 5 స్పూన్లు వేస్తుంది. కారం లేని కారం ఒక
3 స్పూన్లు ఉప్పు వేసిందండి, ఒక 4 స్పూన్లు కారం వేసింది, కారం లేని కారము. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని దీంట్లో ఒక వాటర్ అయితే పోసి బాగా ఒకసారి అయితే మూత తీసి కలిపెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఇక వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసి ఒకసారి అయితే మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇక ఉడకనివ్వాలి. నాటుకోడు కదా, కొంచెం టైం పట్టింది ఉడకడానికి. కొంచెం పోయి దగ్గరికి తప్పటికి మాది పన్నట గదిలా అంటే ఒక రూమ్ ఉంటుంది, దీంట్లో ఓన్లీ దేవుళ్ళు బీరువాలు ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇక మంత్ వచ్చినప్పుడు ఈ గదిలోకి ఎవరైనా రాము. అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఈ రూమ్లోకి వస్తాం అనమాట. ఇవాళ 3వ రోజు అని చెప్పేసి ఇంట్లో ఇక వెంకటేశ్వర స్వామికి, ఎల్లమ్మ తల్లికి, ఉప్పలమ్మకి, మా చెల్లి కూడా ఇంకో గుడికి వెళ్ళేసి కోటమేసమ్మ తల్లి దగ్గర కోడిని కోసి పాలు పొంగించి కొబ్బరికాయ అయితే కొట్టేసి వచ్చింది. ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి కూడా మళ్ళీ కొబ్బరికాయ కొడుతుంది. నేను కూడా కొట్టేశాను, ఎల్లమ్మ తల్లి కొబ్బరికాయ కొట్టా, ఇంట్లో పూజ కూడా చేశాను. ఇది ఎల్లమ్మ తల్లి. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు అయిపోయింది ఎల్లమ్మ పెట్టుకొని. మా చెల్లి చేస్తుంది. మార్నింగ్ లేచి ఇల్లులన్నీ తుడుచుకొని మళ్ళీ పూజా కార్యక్రమం అయితే అయిపోయింది. ఇదన్నమాట ఎల్లమ్మ తల్లి. ఇంట్లోనే అమ్మవారిని పెట్టుకున్నారు ఎల్లమ్మ తల్లి. అండి అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ గుడికి వెళ్ళి వచ్చారు. సరస్వతి మొక్క ఎక్కడ తీసుకొని వచ్చావు? కొత్త లింగాల కోట మైసమ్మ తల్లి. ఓకే, ఎప్పుడు మొక్కుకున్నావు? ఎప్పుడో ఉంది మా మొక్కులు, ఇప్పుడు తీసుకుని వచ్చినావా? ఓహో, అదనమాట. కొన్ని మా మావయ్య అక్కడ ఇవాళ ఏం చేసిండంటే, మా అత్తయ్య మొత్తం పొద్దున్న నుంచి అసలు మా అత్తయ్య కష్టపడింది, మా సురేష్ కష్టపడింది, కానీ మా మావయ్యకి తిండి దండకండి ఈరోజు. తిండి దండగ. ఇగో నాటుకోడికి మా అత్తయ్య మొత్తం కోసింది తెలుసా. మా అత్తయ్య నువ్వు వచ్చేసరికి కోడిని కోసింది, మొత్తం రెడీ చేసి పొయ్యి మీద కూడా వేసి వచ్చింది. కోడిని కోసింది, కోసి అసలు కోడిని కాపిచ్చి ఎంత చేసింది అనుకున్నా. మాట్లాడితే నలుపు నలుపు అంటాడు. అసలు మసిపూత ఒకసారి ఎప్పుడో నీకు అసలు బాగానే గట్టిగానే కదా. ఎడిపోయింది రాంబాబు, చూడు ఫోటో దిప్పుతా పట్టు. ఇదిగోండి పచ్చడి కోసం అని చెప్పేసి ఎల్లిపాయలు నూనె రాసి ఎండలో పెట్టినాం అనమాట, కొంచెం పొట్టు ఊడతాయని చెప్పేసి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి కూడా పెట్టాలంట. ఇవాళ మామిడికాయలు తెచ్చినాము. హాయ్ సురేష్, హాయ్. ఇటు కెమెరా ఇక్కడ ఉంది. పొద్దున్నే ఎంత కుళ్ళు అంటే అండి, ఇప్పుడు నన్ను పొద్దున్నే లేచిండు, గుడికి వెళ్ళి వచ్చిండు. బాబా ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ పో అంటుండే, ఎక్కడ బండి మీద రమ్మంటున్నావు అని. ఇప్పుడు మేము ఈయన సునీత అందరం కలిసి నడుచుకుంటూ వింటున్నావా, నడుచుకుంటూ అన్ని కట్ చేయొద్దంట. ఈటీవీలో కట్ చేశారని మా మా ఇది అన్ని కట్ చేయొద్దని చెప్తాడు. ఏం మాయా, నడుచుకుంటే పోతా ఏందంట. సుందరా వెళ్దామా? ఎవరు వస్తున్నారు? ఎందుకు అలిగిన వస్తాయా నిన్ను? అసలు పొద్దున నువ్వు రెడీ ఏంటి బాత్రూంలో ఉన్నా, నిన్ను వద్దన్నాడా? వామ్మో దేవతలా, నిన్ను వద్దన్నాడు. అసలు పని తప్పించుకొని ఆయనే పోదామని పోయిండు. యువత నా ఫోన్ అమ్మ, కళ్ళజోడి ఆడుందో ఫోన్ ఇవ్వు నాది. ఇంటికెందుకు, నీవెందుకు అలిగిపోతా? ఇంటి అల్లుడు అలిగిపోతారు కానీ ఇంటి మనిషి అలిగిపోతారు ఎక్కడైనా. ఇది ఎక్కడ గోలా? అల్లుడు అలిగిపోతాడు కానీ. పోదాంపా, కళ్ళజోడి తీసుకొని వస్తా. సుందా పట్టుకో, ఇది సుందా కళ్ళజోడి, యోదా కళ్ళజోడి వా. మీకు ఈ ఊరులో ఉన్నటువంటి అమ్మవారు, ముత్యాలమ్మ అమ్మవారిని చూపిస్తాను. నాతో పాటు వచ్చేసేయండి. మీరు కూడా మొబైల్లో నడుచుకుంటూ మీరు నాతో పాటు వస్తున్నట్టు అనుకోండి, ఫీల్ అవ్వండి అలాగా. ఓకేనండి. ఏంటి
ఏంది మావయ్య తో బయలుదేరుతున్నామండి. ఆ మొక్క ఆమె తీసుకుని వచ్చి ఒక మంచిగా ప్లేట్లలో పెట్టుకొని ఇంటికి కూర్చుని చూడండి. అగోండి అది ఎక్కడే మరి అంతేలే. అందుకే మీ తమ్ముడు పో 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 నడుచుకుంటూ పో అంటాడు నన్ను. కోడి వచ్చిన కళ్ళు ఆరబోస్తున్నాం అండి. పాత వద్దు పాండి లేట్ అవుతా ఉండి అది ఎండలో నడుచుకుంటూ పోతున్నాను. అయితే ఆ మామిడికాయలు అవి కొయ్యండి, వచ్చేసరికి పచ్చడి పెట్టండి. ఏంటి జనం రండి రండి వెళ్దాం. పదండి పదండి. ఏ పదసింత మనం వెళ్దాము. పిల్లలు ఎప్పుడు వస్తారో ఏంటో. గుడికి 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 వెళ్తున్నాం. ఇది వచ్చేసి పింజరమడుగండి, ఊరి పేరు పింజరమడుగు అనమాట. ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్ళే రూట్లో కాంపల్లిలోనే ఉంటుంది. అక్కడ నుంచి కామపల్లి మండలం ఇల్లందు, సారీ పింజరమడుగు తాళ్ళగూడెం పక్క నుంచి ఉంటుంది అనమాట పింజరమడుగు. ఓకే, ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ఇప్పుడు టైం ఎంత అవుతుందండి? మార్నింగ్ 10 o'clock అవుతుంది. 5:30కి ఆల్రెడీ మేము 5:30కే లేచున్నాం. 5:30కే నిద్ర లేచి ఇంటి కార్యక్రమాలను చేస్తాం. మేము అమ్మోరు షూట్ చేసాం కదా, అమ్మోరు చూడండి ఇక్కడ షూట్ చేసాము. ఇప్పుడు వెళ్తున్న వీళ్ళ దారిలో అండ్ అలాగా అక్కడ ఉన్న టెంపుల్ ఇవన్నీ కూడా మేము షూట్ చేస్తున్నాం అనమాట. మస్తుంటే మామూలుగా నడవదు కదండి. ఈ దేవుళ్ళ గురించి అయితే మాత్రం దూరం నడుస్తుంది. అదే బట్టలు ఎండేయడానికి అయితే డాబా మీదకి కూడా వెళ్ళదండి. ఎండ ఉంటే అసలు ఎండనైతే బీభత్సమైన శత్రువులా చూస్తుంది. అబ్బా ఏ ఎండకైనా నువ్వు పోవు, అసలు నువ్వు ఎండకి పోనే పోవు, అస్సలు పోదండి ఎండకైతే. సో ఇదనమాట వీళ్ళ ఊరు. స్ట్రైట్గా వెళ్ళేసి దాని తర్వాత స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట టెంపుల్. కనిపించలే కదా మీకు? హలో, నడిపతి అత్తయ్య ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడికి? ముత్తాలమ్మ కాడికి నువ్వే ఫస్ట్ టైమా అంట? ఫస్ట్ టైమా? జయలక్ష్మతి వచ్చినట్టుందిలే. ఆ జయలక్ష్మతి కూడా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిందో, మొత్తం ఇండియా మొత్తం తిరిగి వచ్చింది మా అత్తయ్య. ఇంకా తిరగాలంట, పుణ్యక్షేత్రాలు అన్నీ చూసేసుకుంటుందంట ముందే. ఇంకా తిరిగి రావాలా? అది ఈ నడిపతి ఎక్కడికి రమ్మన్నా రాదు, తొందరగా రాదన్నమాట. మీరే యాత్రలు కదా మా ఇంటి హైదరాబాద్కి రమ్మంటే రావుగా. రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలా? చూద్దు కానీ 2 సార్లు చూసిందంట. మా ఆవిడకన్నా వాళ్ళ అమ్మలే గ్రేట్. టికెటా? 1500 టికెట్ అంట అనమాట. సో మా అత్తయ్య అయితే చూసి వచ్చింది. ఏంటి ఫిలిం సిటీ తిరిగి వచ్చే ఏజ్ రాలేదా నీకు? ఫిలిం సిటీ ఎప్పుడు వెళ్ళేదానికి రోజు ఎన్నిసార్లు చోటా చెఫ్ షూటింగ్కి రోజు వెళ్ళేది సింత, చాలా ఇదిగా వెళ్ళేది. సో అదనమాట. ఇది మోక్ష పుట్టినప్పుడు ఇక్కడ కొత్తగా కట్టారు. ఈ బొడ్రాయి ముత్యాలమ్మ గుడి, అక్కడ అమ్మ పాండవుల వారి గుడి కొత్తగా వేసారు. 8 years అవుతుంది. 8 years. వాడికి 21 అప్పుడు ఇవన్నీ వేసారు. గుడి కొత్తగా స్తంభం వేసారు, బొడ్రాయి వేసారు. వాళ్ళు వచ్చినప్పుడు కానీ మార్నింగ్ 5:30కి అక్కడైతే షూటింగ్ ఉన్నప్పుడు తప్ప మామూలు టైంలో లేచింది లేదు.
ఇక్కడ ఎమ్మటే అసలు నిద్రే రావట్లేదు. ఆ మాట్లాడటము, వాళ్ళందరూ లేవటము, అని ఓడిచే సౌండ్ రావటము, వీటి గిన్నెల సౌండ్, ఇవన్నీ వీటి వల్ల నిద్రే రావట్లేదు అసలు. సో ఈరోజు మా నాన్నగారి సంవత్సరికం అండి. అంటే 3 వెళ్ళి 4 తగులుతాయి అన్నమాట ఈరోజు. మా నాన్ననైతే లైఫ్లో నేను ఎప్పుడు ఇంకా అంటే కళ్ళ ముందు అయితే ఇప్పుడు చూడండి, ఈ 2-3 రోజుల్లో మా నాన్న గురించి నాన్న గురించి నేను తీసిన షార్ట్ వీడియో వైరల్ అయిందండి. వాట్సాప్లలో బాగా వస్తున్నాయి, నాకే వాట్సాప్లలో షేర్లు చేస్తున్నారు. మీకు కావాలంటే స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను. అది బాగా వైరల్ అయింది అన్నమాట. సో నాకేమనిపించిందంటే ఈ టైంలో మా నాన్నగారి టైంలో నేను ప్రేమతో తీసిన ఒక వీడియో అంత బాగా హిట్ అయింది. నాన్ననైతే చాలా మిస్ అవుతాను. నేను చాలా మిస్ అవుతాను. పాత వీడియోస్ అన్నీ మా నాన్న జ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉంటాను, నైట్ టైంలో చూస్తూ ఉంటాను. ఒక్కనే కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటాను. నైట్ టైంలో బాగా చూస్తాను డాడీ వీడియోలు ఇవన్నీ. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నంత వరకేనండి, తర్వాత కనిపించరు మనకి. ఎంత పిలిచినా కనిపించరు, మొత్తుకున్నా కనిపించరు. కాబట్టి మనం బాగా చూసుకోవాలి వాళ్ళని కంటికి రేపలాగా. ఈరోజు మనం భూమి మీద ఉన్నాము, ఒక మంచి జీవనం జీవిస్తున్నామని తల్లిదండ్రులే కారణం. వాడిని బాగా చూసుకోవాలి కదా. ఇంకా వీళ్ళంతా పండగ వాతావరణంలో ఉన్నారు. వీళ్ళందరినీ బాధ పెట్టడం ఇష్టం లేదు కదా, నా ఇష్టం లేదు. ఇంట్లో అత్తగారి ఇంట్లో అది ఆ ఊరు చూపిస్తాను చూడండి. దూరంగా అక్కడ చెరువు కనిపిస్తుంది కదా, అదిగోండి చెరువు. అది చేపల చెరువు మొత్తం. అక్కడే చేపలు ఉండేవి. ఇది టెంపుల్, ఇది ముత్యాలమ్మ టెంపుల్ అనమాట. తీయచ్చు, తాళమేం లేదు, బేడం పెట్టారు అంతే. లేదు, తాళం వేశారు లోపల. అవునా? అమ్మవారిని దర్శించుకోండి. మీ అందరికి కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను నేను. అయితే పెళ్ళైన తర్వాత కొత్త జంట ఈ మైక్ నా దగ్గర ఉంది. పెళ్ళైన తర్వాత కొత్త జంట వెళ్ళాలంటే ఇద్దరికి ఊరి చివరిలో ఉండేదంట అండి. అయితే పెళ్ళైన వాళ్ళు అంత దూరం నడవాలంటే నడవలేకపోతున్నారని చెప్పేసి బొడ్రా వేసేటప్పుడు ఈ ముత్యాలమ్మ తల్లిని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఇటు కొంచెం ఇది ఊరు చివరిలాగా ఇక్కడ పెట్టేశారు స్కూల్ పక్కన. ఓకే. ఇటు చెరువు ఉంటుంది ఇగో అమ్మవార్లు ఇక్కడ అక్క చెల్లెలు గుట్కాడి పోయారా? అప్పుడు షూట్ చేసినప్పుడు పోయి. అక్కడ ఎలా ఉంది అత్తయ్య టెంపుల్? కోటమైసమ్మ. గుడి ముందు విగ్రహం పెట్టారు. ఓకే. నేను పెళ్ళికి ముందు అసలు ఈ పల్లెటూరులోకి వచ్చిందే లేదండి. వస్తే కాముచికెళ్ళు, ముత్యాలగూడెం అప్పుడు ఎప్పుడన్నా మా అమ్మమ్మ తీసుకొచ్చేది 1-2 సార్లు. ఒకసారి మిర్యాలగూడెమో ఏదో వెళ్ళా అంతే నాకు గుర్తు. తర్వాత నేను అసలు వెళ్ళిందే లేదు. దాని తర్వాత మా సునీత మ్యారేజ్ చేసుకున్న తర్వాతే నేను ఇలా రావటము, ఇట్లా అన్ని దగ్గర రావటము, తెలుసుకోవడం జరిగిందనమాట. చాలా సత్యం తల్లి అండి ముత్యాలమ్మ తల్లి. ఇప్పుడు మా అక్క బిడ్డకి రేణుకి సేతుకి అమ్మవారు పోసినప్పుడు కల్లారు పోస్తాం అనుకున్నాము. అందుకే కల్లారు పోస్తున్నాం అన్నమాట. అందరినీ ప్రతిసారి శ్రావణ మాసం పెట్టుకుంటుంది. అటు వచ్చినా కొంచెం టైం ఉన్నా మేము మొక్కు లేకపోయినా మేము అమ్మవారిని అయితే దర్శించుకుంటూ ఉంటాం అన్నమాట.
ఎదురుగా పోతురాజు విగ్రహం ఉంటుందండి. అమ్మవారికి పులిగం ప్రసాదంగా నైవేద్యంగా తీసుకొని వచ్చాం. మొన్న సంక్రాంతి టైంలో వచ్చాను. జస్ట్ ఆ టైంలో సంక్రాంతి టైంలో మధ్యలో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ అమ్మవారి దగ్గరికి వచ్చాను. చూడండి మా బామ్మర్ది వాళ్ళు ఏం చేశారు. యోధాను వాళ్ళు బండి వేసుకుని వచ్చినట్టున్నారు ఇద్దరు. మా అత్తయ్య పూలు కోసుకొని వస్తుంది. మా అమ్మ కూడా వచ్చింది. ఆ కూర అక్కడ వదిలిపెట్టేసి ఇప్పుడు దాకా రాలేదు కానీ కళ్ళారిపోతున్నా. ఇప్పుడు మా అమ్మతో పోపిస్తాం. మా అమ్మతో మా నాన్నతో ముత్యాలమ్మ తల్లికి. ఈసారి మా తమ్ముడు తెచ్చింది తెమ్మంటే. మీ తమ్ముడు కావాలని నడిపించిండు. ఇప్పుడు కావాలని అసలు బండి మీద ఏమో ఆయన వచ్చిండు, నన్ను నడిపించిండు. చూడండి వాకింగ్ అంటే ఇప్పుడు 10 మొక్క వచ్చింది. మొక్క వచ్చిందండి లోపల. దండం పెట్టుకున్నావు కదా, గంట కొట్టాడా. ఈరోజు మా సుమిత వాళ్ళ ఫ్యామిలీ అందరం చూస్తుంటే నేను మా నాన్నని గుర్తు తెచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని డిస్టర్బ్ చేయట్లేదు. ఇలా దేవుడి సన్నిధిలో ఉండి చెప్తున్నాను. మా నాన్న అంటే నాకు చాలా ప్రాణం అండి, చాలా అంటే చాలా ఇష్టం. నేను మా నాన్నని బాగా మిస్ అవుతున్నాను. కళ్ళ ముందు ఉన్నప్పుడు పట్టించుకోకుండా పోయిన తర్వాత బాధపడే రకం కాదండి. ఎప్పుడు వాళ్ళంటే నాకు ప్రాణం అన్నమాట. కొందరు ఎక్కడో తల్లిదండ్రుల నుంచి హింస పెడుతున్న వీడియోస్ అలాంటివి వస్తూ ఉంటేనే చూడాలంటే నా మనసు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి మూర్ఖులని మనం ఎలా మార్చాలో నాకు అర్థం కాదు. బట్ కానీ తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఎంత చేసినా తక్కువేనండి, ఎంత చేసినా తక్కువే. కొంతమందికి అయితే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారు, కానీ వాళ్ళు కొందరు పాములాగా, అంటే పాముకు విషం ఉంటుంది అంటారు కదా, ఎంత చేసినా వాళ్ళ విషమే, వాళ్ళ బుద్ధి మారదు, వాళ్ళు అలా ఉంటారు కొంతమంది. సో కానీ తల్లిదండ్రులు కనిపించే దైవం లాంటి వాళ్ళండి. వాళ్ళని ప్రేమగా చూసుకోవడం మన బాధ్యత. దయచేసి ప్రతి పిల్లలు అర్థం చేసుకోండి అమ్మా. మీకోసం మీ తల్లిదండ్రులు చాలా సాక్రిఫైస్ చేస్తారు. కాబట్టి వాళ్ళని కళ్ళ ముందు ఉన్నంత వరకు రాజాలాగా చూసుకోకపోయినా వాళ్ళని బాధ పెట్టే విధంగా మాత్రం ఉండకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ మిస్ యూ సో మచ్ నాన్న. చాలా మిస్ అవుతున్నాను నేను. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి గుడికి అనమాట, పాండవుల గుడి అని అక్కడికి వెళ్తున్నాము. ఇది ఎక్కువ అత్తయ్య, అది ఎక్కువ యోధా బండి ఎక్కువ. నేను రానులే నాన్న, మీరు వెళ్ళండి. అమ్మని ఎక్కించిపో, అమ్మే ముందు పూజ చేయాలిగా. సుల్తాన్ నువ్వే ముందు పూజ చేయాలి కదా, వెళ్ళు పో. ఏం కాదు, కూర్చో. యోధా కనిపించేసాయి అనుకోకు, కొంచెం కనిపించాయి. అది బాయ్. వాళ్ళ అమ్మని ఎక్కించుకొని వెళ్తుంది యోధా.
మా అత్తని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ నడుచుకుంటూ పోవాలి మేము. ఇక్కడ దసరా రోజు బాగా జరుగుతుంది, ఊరేగింపు సూపర్ ఉంటుంది. ఎక్కువ నువ్వు వెళ్ళు, నాకు యోధ ఎదురొస్తుంది రేపు. అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అమ్మా చింత చిగురు చూడండి, ఎంత చింత చిగురు, చింత చిగురు ఎంత చింత చిగురు ఉందో, ఊరంతా చింత చిగురు. ఇప్పుడు వస్తాండు. ఇప్పుడు ఎందుకు ఎక్కాలండి నేను? ఇప్పుడు ఎందుకు ఎక్కాలి? నేను అడిగినా, నేను ఎక్కను. రాంబాబు కూడా వస్తున్నాడు. ఒక కాలు దీంట్లో, ఒక కాలు దాంట్లో. రాంబాబు వచ్చిందిగా. ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను చూడండి ఊరు. టెంపుల్కి వెళ్ళే దారి అన్నమాట ఇది. పాండవుల గుడి. ఇక్కడ కిరాణా షాప్ ఉంటుంది. ఆ కిరాణా షాప్ దగ్గరికి వచ్చింది అనుకుంటా రాంబాబు. అదిగోండి టెంపుల్ అక్కడ. పాండవుల గుడి. ప్రాసెస్సా? మనం షూట్ కూడా చేసామండి, మనం అమ్మ షూట్ చేసాము ఇక్కడ. చింతకాయలు, చింత చిగురు చూడండి. ఎంతమందికి ఈ వీడియో చూస్తే మీ ఊరు గుర్తొచ్చింది? కాగితం పూలు. పూలు కోసుకొని వెళ్ళి 2-3 దేవుడికి అలా. మీరు గమనించారా అండి? చాలా రేరు ఇంత పెద్ద చెట్టు. మీరు దాదాపుగా చూసి ఉండకపోవచ్చు. ఇది జమ్మి చెట్టు అండి. జమ్మి ఆకు అంటాం కదా. దసరా రోజు ఈ ఆకు మనకి పాలపిట్ట వచ్చి వాళ్తుంది. ఈ ఆకు తీసుకొని మనకి కోరికలు తీరుస్తుంది అని చెప్పేసి అంటారు కదా. ఈ ఆకు జమ్మి ఆకు జోబులు వేసుకుంటారు. నెక్స్ట్ బుక్స్లలో పెట్టుకుంటారు, డబ్బులు పెట్టిలో పెట్టుకుంటారు. దసరా రోజు పాలపిట్ట వాళ్తుంది. జమ్మి ఆకు చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో. జమ్మి చెట్టు చూడటానికి మనకి తుమ్మ ఆకుల్లాగా కొంచెం ముళ్ళు కూడా ఉంటాయి. ఒక్కసారి చూసేయండి ఎలా ఉంటుందో, ఇలా పరిశీలించండి. జమ్మి చెట్టు అన్నమాట ఇది. ఓకేనా అండి? మీకు చూపించడం కోసం చూస్తున్నాను. ఓకే బయలుదేరదామా? అండ్ ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోతుంది అనమాట. అందరం కలిసి ఇక వచ్చేసాము. ఇప్పుడు ఇక బయలుదేరిపోతాము. పచ్చడి వీళ్ళు పెడతారో పెట్టడం అదే రోజు మేమైతే బయలుదేరుతామండి. టైం అయింది, బ్యాంక్కి వెళ్ళాలి, కొంచెం పని ఉందన్నమాట. నానేసారు కానీ ఇక అది పులుసు పెట్టాలి. ఇక వాళ్ళు నానేసారు కానీ అగో ఆయన తొక్కు ఆయన వచ్చిండు. తొక్కు పచ్చడి పెడతారు. అసలు నువ్వు అవి తీసినవా? అయితే ఈ బ్లాగ్ ఇంకా అవ్వలేదు, కంటిన్యూ చూడండి.
ఇది వచ్చేసి మా చెల్లి కోటమైసం దగ్గర కోసుకొచ్చిందండి నాటుకోడి. ఇదైతే గ్యాస్ మీదే చేసాము. ఇది ఇందాక కట్టెల పొయ్యి మీద చేసామండి. ఇది ఎల్లమ్మ దగ్గర కోసిన నాటుకోడి పుంజు అనమాట. సో పిల్లలందరూ తిన్నారు. ఇది ఆ కూర ఈ కూర వేసుకొని మేమైతే తింటాం అనమాట. కట్టెల పొయ్యి మీద ఉండైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. నాటుకోడి పులుసు తాగితే నడువుల్లో పులండు తాగితే బాగుంది. తాగివ్వా మామ ఇట్లా ఏసీ మామ ఫుల్ ఎండ ఉంది. ఒకసారి బయట చూరా. ఓకే అండి, బయలుదేరి మేమైతే వెళ్తున్నాము. మళ్ళీ మేము వచ్చేసరికి ఇల్లు పడేసి ఎక్కడ ఉంటారో ఏంటో తెలీదు. ఇల్లు రెంట్ తీసుకుంటారో చెట్టు కింద ఉంటారో నాకైతే తెలీదు. మా ఇంటి బొమ్మని చెప్పి ఆడిపోయి మేము తీసుకెళ్తాం. మా సురేష్ తీసుకెళ్తాం. మా సురేష్ అయితే వాళ్ళ అమ్మని తీసుకెళ్తాడు కానీ వాళ్ళ నాన్న సంగతి మాట్లాడదు. మా నాన్న నేను తీసుకుపోతే అది సురేష్ ఇదే మాట మీద ఉన్నాం ఓకేనా. మాట చెప్పడం కాదు కదా అది. సో కాబట్టి వాళ్ళ నాన్న నేనైతే ఇంట్లో రాని నాయన్ని ఆమె అక్కడ తీసుకుపోతా చూద్దాం. మా అత్తయ్యనైతే మా సురేష్ తీసుకుపోతాడు. అప్పుడు మామ ఓకే లగేజ్ చదువుకున్నాము వెళ్తున్నాము. మా చెల్లె వాళ్ళనే మళ్ళీ మేము ఒక 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ వస్తామండి ఖమ్మము. వచ్చినప్పుడు మా చెల్లె వాళ్ళు మా ఇంటికి వచ్చింది. ఇక్కడికి వచ్చాక అత్తగారి దగ్గర వచ్చాక మటన్ చికెన్ పెట్టి పెట్టి బొర్రలు అయిపోయింది. కడియం పెట్టినా అబ్బా అమ్మో ఈయన కడియం పెట్టినంట. ఇంత సీన్ లేదులే. అమ్మ ఈయన గురించి అందరు తెలుసారు లేదా నమ్మేటోళ్ళు. శివ చెప్పిండు పెద్దోడికి ఏదైనా పెద్దోడి తర్వాత నేను శివ చెప్పిండంట. అబ్బా శివ సట్ట కూడా చెప్పిండంట అండి. ఓకే అండి, బాయ్ బాయ్. ఈ రోజుతో ఇక్కడ లైవ్ ఇక్కడతో వీడియోస్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే. ఎంత క్లాస్ నువ్వు ఉన్నావు ఎందుకు అసలు ఎట్లున్నా తెలుసా ఉడతలు పడుతుంది తెలుసా. తర్వాత వస్తాడు. బాయ్ బాయ్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండి ఎల్లమ్మ అయితే చాలా బాగా పెట్టుకున్నారు. మాకైతే చాలా మంచిగా పెట్టుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మేము ఇంకా మళ్ళీ సెలవులు అప్పుడు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. చేపలు పెట్టలే బాగుపడుతు నువ్వు. చెరువు చేపలు నువ్వే తింటావా? సండే దాకుంటలేవు. బాయ్ అమ్మా. వచ్చింది. మా పెద్దమ్మని ముదిగొండలో దింపేసి మళ్ళీ మా తాతయ్యని మా అమ్మని కానాసారా తీసుకొని వచ్చాము. పండి కింద పడిపోయింది. ముదిగొండ పెద్దమ్మ ఇక గోంగూర పువ్వులు చెట్లు మొన్న వచ్చి 4 రోజులు ఉందిగా గాలి దుమ్ముకు అన్ని పడిపోయినాయి అంటే చెట్లని కొట్టేసింది. ఇక్కడ ఉన్నాయి పండుగ వస్తున్నాయి. చూడు ఎవరు వచ్చేవాళ్ళు లేదు. మీరు రాబట్టి పండ్లు మాకు దొరికినాయి. కూర్చోండి అక్క మామ. ఇది నాకు అది అన్ని నువ్వు పండుగకు వస్తున్నావు ఎందుకు? అబ్బా ఇవి బాగుంటాయి. పచ్చి అంటే మరీ పచ్చివి కాదు. పండు ముసలోళ్ళు తింటారని ఉమత్తే. అదే ఉమత్తే చెప్పేది. కొట్టుకుంటున్నారా మామ? ఇక్కడ ఉంది. ఇదిరా ఇట్రా డాడీ. ఇది పోయిరా. అదే అదే నేను అదే గోయమన్నా. ఇంకోటి నా చేతిలో ఉంది. ఇంకా బాగుంది. రామచిలుకలు వచ్చినాయి. రామచిలుకలే తింటాయి పండ్లు. పైన చూడండి ఎంత పెద్దది ఉందో. జాంకాయ కేజీ దాకా ఉంటుంది. ఎంత పెద్దది. మా తమ్ముడు పండుగ రెండు మూడు కావాలి.
పోయేటప్పుడు దారిలో అమ్ముకుంటూ పోదాం. చెట్టు ఎక్కుతుందా? ఇగో ఇట్లా ఈ వీడియో ఇంత వరకు ఉన్నది. కొద్దిగా ఉన్నది. సోదా టాస్క్ ఏంటి? అంత పెద్ద కాయ ఎట పోయారు ఇప్పుడు చూసావు కదా? చూసా అంత పెద్ద మమ్మీ. ఇంకో నీ పండుగ ఉంది ఇగో ఇక్కడ ఎల్లో. ఇంత పెద్ద కాయ చూసా. సీతాఫలం ఉన్నాయా? పిండి అటుగా వదిలేతే పండ్లే దసరాకి వస్తాయి. పడుకుంది పండిపోయింది. మనీ ప్లాంట్ చెట్టు చూసావా? వామో మా అత్త చేయి మంచిది చూడు. మా అత్త చేయి మొక్కలు వేస్తే అంత బాగా వస్తుంది. చూడు ఇక్కడ కింద చూడలే, అసలు కింద చూడలే ఎంతసేపు అని నా ఫోన్ ఇస్తావా? ప్లీజ్ తొందరగా అక్కడి నుంచి ఇవి తీసుకుంటా మా అమ్మకి. ఇవన్నీ జాంకాయలు మా చెట్టు అండి. కోసాము, అన్నసాగరం వచ్చాం కదా, ఇక్కడ జాంకాయలు అంటే కోసాము. అందరికి పంచిపెట్టిద్దమ్మా. మేము అమ్మని దింపడానికి వచ్చేసరికి చెట్టు నిండా పండ్లు అయితే పడి కింద పడినాయి. మేము సగం కోసం. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇది నిమ్మ చెట్టు. అరటి గెలలు 1 2 3 4 అరటి గెలలు అయితే ఉన్నవి. ఇంకా కొబ్బరి బొండాలు ఉన్నాయి కానీ చెట్టు ఎక్కి కోసే వాళ్ళు ఎవరు కోసే వాళ్ళు లేరండి. పై దాకున్నవి. సీతాఫలకాయలు కూడా ఫుల్గా వచ్చాయి. ఇవి సత్యనారాయణ పూలు అంటారండి. ఎల్లో కలర్లో ఉన్నాయి, ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. గులాబీ పూలు, కాడమల్ల, ఇంకా అవేమంటారు మల్లె చెట్టు, కనకంబరాలు, ఇవన్నీ మనీ ప్లాంట్ చెట్టు, ఇవన్నీ ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. జాంకాయలు అయితే బీభత్సంగా కాసినాయి చెట్ల నిండా. చూడండి పండ్లు. మొన్న మా అమ్మ వచ్చి వారం రోజులు ఉందండి. ఇక్కడ చెట్లన్నీ తీసేసింది. ఇక్కడ పెద్దది అది ఉంటుంది, సీతాఫలకాయ చెట్టు ఉండేది, ఇంకా కంది చెట్టు కూడా ఉండేది. అన్ని తీసేసింది. పూల చెట్లన్నీ. జాంకాయలు చూడు ఇంకా ఉన్నాయి. ఇంకా మా తాతయ్యని దింపడానికి వచ్చాము. దింపినాం అనమాట. ఇంకా జాంకాయలు చెట్టు అసలు మేము వచ్చేసరికి అన్ని కింద పడినాయండి. జాంకాయలు చెట్ల నిండా పండినవి. ఇంకొక వారం రోజుల దాకా ఉంటాయి కాయలు అయితే. ఈ 2-3 రోజులలో మళ్ళీ మా తమ్ముడు వస్తాడంట అరటికాయలు, కొబ్బరి బండాలు కోయటానికి అయితే. మేమైతే జాంకాయలు కోసుకొని వెళ్ళామండి. చెట్టు మేము ఎక్కలేము కాబట్టి జాంకాయలే కోసుకున్నాం. మా ఇంటి దగ్గర నుండి కోదాడ వచ్చేసరికి నాకు ఆకలేసిందండి. నాకైతే వేడివేడి గారెలు, బజ్జీలు కూడా కావాలి. బజ్జీలు గారెలు అయితే తీసుకున్నాము, తింటున్నాము. గారెలు బాగున్నాయి. కాలుతుందా? కావాలి. దీవెన అంటే ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగున్నాయి. సూపర్ మామా. బజ్జీలు బాగున్నాయి డాడీ. అవును తింటున్నా. తెచ్చింది నాకు తినేది మీద. ఓకే అండి, మేమైతే స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయ్యి కూడా ఒక గంట అయిందా? 1 అవర్. 1 అవర్ కూడా అవ్వలే. ఆఫ్ చేసి బజ్జీలు ఇవి ఇక్కడ ఇది తింటుండే. బజ్జీయా ఎవరికి? నాకా? సూపర్ టమాటా చిల్లి గార బాగున్నాయి. ఇది చూడండి. అనుకున్నా మా చూడు. తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు అని. ఇందా తీసుకొచ్చిన తలా ఒకటి తిన్నాం, అయిపోయినాయి. ఇంకో ప్లేట్ తెమ్మన్న గారెలు. అవును, వాళ్ళ క్లారిటీ. క్లారిటీ ఏం లేదు, బాగానే తింటుంది. మమ్మీ నీకు తెస్తున్నా పునుగులు. నాకు ఇవి కూడా కావాలి. అగ్గో ఇవి నచ్చినాయి. మచ్చదని చెప్పిందని నమ్మకంతో తింటున్నా. బజ్జీ మిర్చితో తింటున్నా. దగ్గర భయం వేస్తుంది. ఆగాగు డాడీ, మళ్ళీ ఊరికి ఎలా తీస్తారు? వేడిగా ఉంది, కొంచెమే వేసుకుంటా. కొబ్బరి గారెలు బాగున్నాయి.
వేడి వేడి పునుగులు చేయి మమ్మీ. పెట్టుకో. అది పునుగు టేస్ట్, నేను ఒకసారి టేస్ట్ చూసి నేను కూడా ప్లేట్ తింటా. అసలు మీతో తింటే ఎడు తిన్నట్టు అనిపించట్లే. ఆనంద్ చూడండి. ఇవాళ బజ్జీ వద్దు, పునుగు కావాలా? వాటర్ లేవా? ఏంటనా కాలుతున్నా? అబ్బా నేను పునుగు తింటా. మమ్మీ టేస్ట్ మమ్మీ. అక్కడ తీసుకో. అసలు టమాటా చట్నీ ఇంత గట్టిగా ఇంట్లో చేసినట్టు బయట చేయడం ఫస్ట్ టైం చూస్తున్నా. అక్కడ వర్షం అవుతుంది, ఇక్కడ ఏం లేదు. గాలి కూడా ఏ ఆనంద్ నార్మల్గా అయితే కొంచెం మబ్బు పట్టి గాలి వచ్చినట్టు ఉంటుంది. ఇదిగోండి, మేము డ్రెస్సెస్ అవి తీసుకొచ్చి సేల్ చేస్తుంటాం కదా. ఇది వచ్చేసి మనకి సాయిషా కలెక్షన్స్ అని మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టానండి. 3 పీసెస్ సెట్ అనమాట, 1000 రూపీస్. చాలా బాగున్నాయి. మీకు ఆ వీడియో కూడా దీంట్లో జాయిన్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి.